హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. సో ఈ వీడియోలో మనము వాట్ ఇంక్రీజెస్ బ్రెస్ట్ మిల్క్ ఇన్ లాక్టేటింగ్ మదర్స్ తెలుసుకుందాము. సో బేబీ మదర్స్ యూజువల్గా మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి లేదా సఫిషియంట్ అమౌంట్ ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్గా ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు. బట్ అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో ఈ టిప్స్ చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అస్సలు కోప్పడకూడదు, దేన్ని సీరియస్గా తీసుకోకూడదు. మనం కామ్గా ఉంటే బేబీకి మంచి మిల్క్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ తాగాలనిపించకపోతే కొంచెం జ్యూసెస్ లాగా తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి బోండం వాటర్ ఇలాంటివి తీసుకోవచ్చు. అలాగే కొంచెం జలుబు చేస్తుంది కాబట్టి చల్ల వాటర్ అలాంటివి అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి మంచిగా నిద్రపోవాలి. నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బేబీతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మదర్ ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. మిల్క్ ప్రొడక్షన్కి ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల ఎమోషన్స్ బిల్డ్ అవుతాయి. బేబీ మదర్ ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఈ మదర్ ఎప్పుడు స్ట్రాంగ్గా, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. వీటన్నిటితో పాటు ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేబీ మదర్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు అనేసి ఏది పడితే అది తినకూడదు. అలా తినడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఫుడ్ బ్యాలెన్స్డ్గా తినాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మదర్స్ ఏం తింటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఓట్ మీల్ అండి. అయితే మిల్క్తో కానీ కర్డ్తో కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు నానబెట్టుకొని 1 స్పూన్ మార్నింగ్ లేదా పౌడర్ ఫామ్లో అన్నం తినే ముందు 1 స్పూన్ మెంతికూర పప్పు. నెక్స్ట్ చిన్నులపాయలు కారం, చిన్నులపాయ రసంలో వేసుకొని ఫుడ్లో అన్నిట్లో వాడడం వల్ల, తాలింపులో వేయడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెనెల్ సీడ్స్, సోంపు. లాక్టేటింగ్ మదర్స్ ఫెనెల్ సీడ్స్, సోంపుని మీల్ తర్వాత తీసుకోవడం ద్వారా, వాటర్లో యాడ్ చేసుకొని టీ తీసుకోవడం ద్వారా అండ్ పౌడర్ ఫామ్లో సలాడ్స్లో తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఎస్పెషలీ నట్స్ వచ్చేసి హెల్తీ ఫ్యాట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ని యాడ్ చేస్తాయి. సో ఇవి మిల్క్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో లాక్టేటింగ్ మదర్స్ నట్స్ని స్నాక్స్ లాగా స్మూదీస్లో యాడ్ చేసుకొని తినడం వల్ల మిల్క్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, అలాంగ్ విత్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ రిచ్ సీడ్స్, కాబూలీ చనా, అలసందలు, చిక్కుడు గింజలు, రాజ్మా, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఏదో ఒక ఫుడ్ ఫామ్లో తీసుకోవాలి. అన్ని రకాల ఆకుకూరలు, బ్రకోలీ ఇలాంటివి లాక్టేటింగ్ మదర్స్లో మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే వాటర్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ లైక్ కుకుంబర్, వాటర్ మిలన్, సిట్రస్ ఫ్రూట్స్, పంప్కిన్, మస్క్ మిలన్. సో ఇలా లాక్టేటింగ్ మదర్స్ అంతా జాగ్రత్తగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ హెల్తీ డైట్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మంచి క్వాలిటీ మిల్క్ని బేబీకి సఫిషియంట్ సరిపోయేంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయగలుగుతారు. క్వాలిటీ ఫుడ్ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల క్విక్గా మీరు వెయిట్ గెయిన్ అయిపోతారు. వెయిట్ గెయిన్ అవ్వడం ఈజీయే, బట్ తగ్గడం అనేది చాలా కష్టం అండి. ఈ మిస్టేక్ అనేది మీరు చేయొద్దు. క్వాలిటీ హెల్తీ డైట్ని తీసుకోండి. మీ బేబీకి మంచి క్వాలిటీ మిల్క్ని ప్రొడ్యూస్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, పేరెంటింగ్ ట్రిప్స్ కోసం ఖచ్చితంగా దర్శిత్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.